జిల్లా మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి నా పేరు చంద్ర విజయలక్ష్మి అండి. గత 30 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులుగా, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతూ ఉన్నా. కాంగ్రెస్ పార్టీలో తీసుకునే ప్రతి ఒక్క నిర్ణయం పూర్తి బాధ్యతతోటి, మంచి నిర్ణయంతో, మంచి ఆలోచనతోటి, ప్రజల ఆలోచనలు బట్టి నిర్ణయాలు తీసుకొని టికెట్లు కేటాయింపు ఉంటుంది. దయచేసి టికెట్లు రాని వాళ్ళు ఎవరు నిరాశపడవద్దు. నామినేట్ పోస్టులు కూడా చాలా ఉంటాయి కాబట్టి పార్టీకి కష్టపడ్డ నాయకులకు పెద్దలు ఆలోచించి మంచి మనసుతోటి, మంచి ఆలోచనతోటి మనకు కూడా నామినేట్ పోస్టులు అవకాశం ఉన్న వారికి అందజేస్తారని ఆశిస్తున్నాం. మన డిసిసి ప్రెసిడెంట్ డాక్టర్ బుకే ఉమామురళీ నాయక్ గారి ఆధ్వర్యంలో, మన శాసనసభ్యులు డాక్టర్ బుకే మురళీ నాయక్ గారి అధ్యక్షతనలో మాజీ జిల్లా అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ పెద్దలు గౌరవనీయులు పూజ్యులు వారు చెన్నారెడ్డి భరచంద్రరెడ్డి గారి ఆధ్వర్యంలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ 36 వార్డులు ఉన్నాయి మాకు మున్సిపాలిటీలో. ప్రతి ఒక్కరు ఆశావాదులు చాలా ఎక్కువగా ఉన్నారు కాబట్టి కష్టకాలంలో పనిచేసిన కార్యకర్తలు ఉన్నారు. అన్ని వేళలా ఆలోచించి గెలుపు ఉండే వాళ్ళకే, విజయం సాధించే వారికే మనం టికెట్లు ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో కొంచెం సమయం ఆలస్యమైనా పర్వాలేదు, మంచి నిర్ణయం తీసుకోవాలి. ప్రజల్లో ఉన్న నాయకుడే కావాలి, జనాలు ఇష్టపడ్డ నాయకుడికే టికెట్ ఇవ్వాలి అనే ఒక ఉద్దేశంతో సర్వేలు నిర్వహించి సర్వేల ప్రకారమే వారికి టికెట్లు కేటాయించినట్టు తెలుస్తూ ఉంది. ప్రతి ఒక్కరూ బాధ్యతగా మన ఓటర్ల దగ్గర పోయి ఓటర్లని గౌరవించి మన చేతి గుర్తుకు ఓటేయమని చెప్పేసి అడిగి కాంగ్రెస్ పార్టీని మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తూ, ఓటర్లకు మనం ఏదైతే మాట ఇచ్చి మనం బరిలోకి దిగుతామో ఆ మాటని కాపాడుకొని గెలిచిన తర్వాత కౌన్సిలర్లు కూడా వారి వార్డుని అభివృద్ధి చేస్తారని ఆశిస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. స్థానిక ఎమ్మెల్యే గారు, డిసిసి ప్రెసిడెంట్ గారు, వారి పెద్దలు నిర్ణయం తీసుకుంటారు. 36 వార్డులు, కనీసం 30 వార్డులు మేము గెలిచిన 6 వార్డులు, ఎందుకంటే ఇతర పార్టీలకు కూడా ఆశలు ఉంటాయి కాబట్టి 30 వార్డులు మేము గెలుచుకున్న తర్వాతకు చైర్మన్ అభ్యర్థి ఎవరనేది ప్రకటిస్తారండి.